ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 10వ తేదీ. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. నీకేదైనా వేదన బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళి కష్ట సుఖాలు చెప్పుకోవడానికి నీ పరిచయస్తుల్లో ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు కదా. వాళ్ళు ఎప్పుడూ ఇంపైన మాటలు సేదతీర్చే మాటలు పలుకుతుంటారు. నీ అవసరానికి తగిన ఆలోచన చెబుతుంటారు. అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి కారే నీళ్ళను తుడవడానికి సామర్థ్యం వాళ్ళకి ఎలా వచ్చిందో నీకు తెలియదు. అయితే నువ్వు వాళ్ళ గత చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది అందరికంటే వాళ్ళు ఎక్కువ శ్రమలను అనుభవించి ఉన్నారని. వాళ్ళ ఆనందాల పసిడి పాత్రం వాళ్ళ ఎదుటే బల్లున బద్దలైపోయింది. ఒకనాడు ఆటుపోటులను చవి చూశారు. వాళ్ళు వాడిపోతున్న తీగల్ని చూశారు. మధ్యాహ్నం వేళని అస్తమించిన సూర్యుని చూశారు. ఇదంతా వాళ్ళని ఈ విధంగా మనుషులకి ఆదరణ కారకులయ్యేలా చేయడంలో సహాయపడింది. దూర దేశాల నుండి వచ్చే ప్యాకెట్లు మురికిగా ఉండొచ్చు, కానీ వాటిలో సుగంధ ద్రవ్యాలుంటాయి. అలాగే శ్రమలను భరించి రానివిగా ఉండవచ్చు, కానీ వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం ఉదాత్త గుణం పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణతను పొందుతాము. శ్రమలలో చిరాకు పడొద్దు. దాని ద్వారా నువ్వు పొందగలిగినదంతా పొందడం నేర్చుకో. దేవుని చిత్త ప్రకారం నీ తరం వాళ్ళకి సేవ చేయగలిగేలా దాని సహాయం తీసుకో. నీ సుప్రభాత శుభవేళ ఒక తీయని పాట నాలకించాను. మృదు మధుర ప్రార్థన గీత రవలిలో పులకించాను. ఆ పాట పాడిన స్వరం కోసం అన్వేషించి శరాఘాతానికి నేల కొరిగిన పక్షిని తిలకించాను. బాధలో రెక్కలు ముడిచిన ఆ జీవ ఆత్మని చూశాను. విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధురిమను చూశాను. జీవన మాధుర్యం బాధలో వేదనలో ఉందని తెలుసుకున్నాను. ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాణంతో పాడుతూ ఉంది. తెలుసా ప్రేమించి హింసల పాలైన మనిషి గురించి, ఆ చేతులకున్న మేకుల గురించి, ప్రక్కలోని బల్లం గురించి, కొరడా దెబ్బల గురించి, అపహాస్యాల గురించి, ముళ్ళ కిరీటం ధరించి నీ పాపాల కోసం చనిపోవడం గురించి. యజమాని కంటే అది కూడా ఏం కాదు. నీ ఆత్మలో ముళ్ళున్నా ఆయన కృప చాలు. నీ జీవితం గాయపడినా ఆయన పిల్లల కోసం పాటుపడు. గుచ్చుకున్న బాణంతో పాడుతున్న గువ్వలాగా. ప్రైజ్ ద లార్డ్.